హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాళ బెస్ట్ టీ టైమ్ స్నాక్ డబుల్ డెక్కర్ చిల్డ్ చీజ్ శాండ్విచ్. ఈ డబుల్ డెక్కర్ శాండ్విచ్ చీజీగా క్రీమీగా చాలా చాలా బాగుంటుంది. కిడ్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. మీరు ఈ శాండ్విచ్ని గెట్ టుగెదర్స్ అప్పుడు లేదా కిడ్స్ బర్త్డే పార్టీస్కి తయారు చేయండి, సూపర్ హిట్ అయిపోతుంది అంతే. ఈ సింపుల్ అండ్ స్పెషల్ చిల్డ్ శాండ్విచ్ని నేను 5 స్టార్ హోటల్లో తిన్నాను. ఇది దేశీ టచ్తో తయారైనటువంటి ఫ్యూజన్ శాండ్విచ్. చాలా చాలా బాగుంటుంది. ఇది తయారు చేసిన రోజున విస్మై ఫుడ్ టీమ్ చాలా ఎంజాయ్ చేశారు. డెఫినెట్గా మీకు నచ్చేస్తుంది, ట్రై చేయండి. లెట్ స్టార్ట్. ముందుగా శాండ్విచ్ స్టఫింగ్ కోసం బౌల్లో అరకప్పు రెడ్, గ్రీన్, ఎల్లో ఏ క్యాప్సికమ్ అయినా తీసుకోండి. ఇంకా అరకప్పు ఆనియన్స్ ఫైన్లీ చాప్, అరకప్పు ఐస్బర్గ్ లెటస్ అని దొరుకుతుంది, దాని సన్నని తరుగు వేసుకోండి. ఇంకా పావు కప్పు బాయిల్ చేసుకొని చల్లార్చినటువంటి స్వీట్ కార్న్, ఇంకా పావు కప్పు హంకర్డ్ అంటే పెరుగుని జల్లెల్లో వేసి ఫ్రిడ్జ్లో గంట సేపు వదిలేస్తే ఇదిగో ఇలా పనీర్లా పేరుకుంటుంది, ఇది వేసుకోండి. ఒకవేళ ఇది కాదనుకుంటే మీరు పనీర్ని మెత్తగా స్మూత్గా పాలు వేసి గ్రైండ్ చేసిన పేస్ట్ కూడా వాడుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా 1.5 టేబుల్ స్పూన్ల మయోనీస్, కొంచెం సాల్ట్, 1 టీ స్పూన్ ఆరెగానో లేదా మిక్స్డ్ హెర్బ్స్, ఇంకా 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా కలపండి. మీరు పనీర్ని గ్రైండ్ చేసి వాడుకోదలిస్తే పాలు వేసుకొని గ్రైండ్ చేసుకోండి, స్మూత్గా అవుతుంది. కలుపుకున్నటువంటి ఈ మిక్చర్ని కాసేపు ఫ్రిడ్జ్లో ఉంచండి. ఇప్పుడు ఇలాంటి స్క్వేర్ మోల్డ్ ఒకటి తీసుకోండి. ఈ మోల్డ్లో అన్ని వైపులా క్లింగ్ ఫిల్మ్ వేసుకోండి. క్లింగ్ ఫిల్మ్ చాలా ఈజీగా దొరుకుతుంది ఆన్లైన్లో, లేదా మీరు ఏ సూపర్ మార్కెట్కు వెళ్ళినా దొరుకుతుంది. ఈ మధ్య కేటరర్స్ అందరూ ఈ క్లింగ్ ఫిల్మ్ వేసే కదా మన ఇళ్ళకి సర్వ్ చేస్తూ ఉంటారు ఫుడ్ని. ఇప్పుడు ఈ మోల్డ్ని కాసేపు పక్కన ఉంచండి. ఇప్పుడు 4 శాండ్విచ్ బ్రెడ్ స్లైసెస్ ఎడ్జెస్ని కట్ చేయండి. తర్వాత క్లింగ్ ఫిల్మ్ వేసి పెట్టుకున్నటువంటి మోల్డ్ మధ్యలో ఎడ్జెస్ కట్ చేసుకున్నటువంటి 2 బ్రెడ్ స్లైసెస్ని సైడ్ బై సైడ్ పెట్టుకోండి. ఇప్పుడు ప్రతి స్లైస్ మీద ఫ్రిడ్జ్లో ఉంచుకున్నాం కదా స్టఫింగ్, దాన్ని పావించు మందాన స్ప్రెడ్ చేయండి. ఆ తర్వాత మరో 2 బ్రెడ్ స్లైసులు పెట్టేయండి. బ్రెడ్ స్లైసులు పెట్టుకున్న తర్వాత ఎక్సెస్గా ఉన్నటువంటి క్లింగ్ ఫిల్మ్ శాండ్విచ్ల మీద వేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా గట్టిగా ర్యాప్ చేయండి. ఇప్పుడు ఈ శాండ్విచ్ని కనీసం ఫ్రిడ్జ్లో 2 గంటల పాటలా వదిలేయండి. అప్పుడు స్టఫింగ్ చల్లగా అవుతుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. 2 గంటల తర్వాత శాండ్విచ్లు నిదానంగా ర్యాప్ తీసేయండి. చూడండి ఇలా ఉంటుంది. ఇప్పుడు బ్రెడ్ పైన 1/2 టేబుల్ స్పూన్ మయోనీస్ని అప్లై చేయండి. ఇక్కడ మీ దగ్గర ఉంటే చీజ్ స్ప్రెడ్ కూడా అప్లై చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మయోనీస్ అప్లై చేసుకున్నాక పైన ప్రాసెస్డ్ చీజ్ ఆర్ చెదార్ చీజ్ ఏదైనా సరే తురిమి వేసుకోండి. చీజ్ కాస్త దండిగానే ఉండాలండోయ్. తురుముకున్నటువంటి చీజ్ మీద కాస్త కొత్తిమీర తరుగు, ఓ చిటికెడు చిల్లీ ఫ్లేక్స్ స్ప్రింకిల్ చేయండి. ఆ తర్వాత వీటిని ఇలా ట్రయాంగిల్స్లా కాకుండా పొడవుగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూడడానికి. చూడండి కట్ చేసుకున్నాక ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ శాండ్విచ్ని మీరు ఇమీడియట్గా సర్వ్ చేసేయండి. దేశీ టచ్తో క్రీమీగా చిల్డ్గా ఉండేటువంటి ఈ డబుల్ డెక్కర్ శాండ్విచ్ తయారు చేసినంత సేపు పట్టదు ఖాళీ అవ్వడం, అంతగా ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడు చేయండి, సూపర్ హిట్ అంతే. ఇంకా ఈ రెసిపీ మీకు చాలా మెమరబుల్గా ఉండిపోతుంది. నిజమండి, అంత బాగుంటుంది శాండ్విచ్. ఏంటి నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismyfood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని నాతో విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయొచ్చని గుర్తుంచుకోండి.